సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసలుకి సంక్షేమం తప్ప అభివృద్ధి ఏం చేయలేదంట. అభివృద్ధా? మీరు ఒకసారి ఒక గ్రామానికి వెళ్తే రోడ్డు వైపు తూర్పు వైపు నిలబడండి, రైతు భరోసా కేంద్రం కనపడుతుంది, విలేజ్ క్లినిక్ కనపడుతుంది, అటుపక్కనే సహకార కేంద్రం కనపడుతుంది, సచివాలయం కనపడుతుంది. అందులో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కనపడతారు. గ్రామ సెక్రటరియట్ మనకు ఎక్కడో హైదరాబాద్ వెళ్ళి మన అమరావతికి వెళ్ళి సెక్రటరీ చూడాల్సిన అవసరం లే, గ్రామంలోని అన్ని సౌకర్యాలు ఉండే సెక్రటరియట్ కనపడుతుంది. అభివృద్ధి 17 మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా? రైతు భరోసా కేంద్రాలు అభివృద్ధి కాదా? 35 లక్షల మందికి ఇల్లు ఇవ్వడం అభివృద్ధి కాదా? మీరు ఎక్కడో కాపర్ డ్యామ్ దగ్గర ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు దాదాపు గేట్ల వరకు తీసుకొచ్చింది అభివృద్ధి కాదా? 30% మీరు చేస్తే 80% పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అది అభివృద్ధి కాదా? చెప్పమానండి. మీరు తూతూ మంత్రంగా 300-400 కోట్లు పెట్టి అమరావతిలో సచివాలయం కట్టినారు. 500 కోట్లతో రాజసౌధాలు కట్టినారు రుషికొండలో. ఇప్పుడు మునిగిపోతా ఉంది ఇక్కడ అమరావతి. అభివృద్ధి ఆడ కళ్ళకు కనపడతా ఉంది. ఇంకంతకంటే అభివృద్ధి ఏముంది? ఇప్పుడు చూస్తున్నారు కానీ అక్కడ కూడా లీకులు అవుతున్నాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది ఒక మనిషి మీద బురద జల్లాలంటే వాళ్ళ మనుషులు పోయి దాన్ని కొంచెం లాగేయడము, తప్పుగా చూపించడం, జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడానికి వీళ్ళు ఒక పథకం ప్రకారం చేస్తుండే పని తప్ప అదంతా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం సొంతంగా కట్టించుకోవడానికి ప్యాలెస్ కట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ప్యాలెస్ కట్టితే ఆయన ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాంట్లో చేరిండొచ్చు. ప్రజల కోసం టూరిజం కోసం కట్టింది. ఇప్పుడు మీరు చేరండి, అభివృద్ధి చేయండి, టూరిజానికి ఉపయోగించండి వాటిని. నిందలేయడం తప్ప ఇదంతా కరెక్ట్ కాదు. సార్ చూస్తున్నారు కదా సార్, జగన్ ఇప్పుడు రక్తాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, యువతను రెచ్చగొడుతున్నారు అని చెప్పి ఒక శ్మశం ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తున్నాడు. యువతను రెచ్చగొట్టాలనుకుంటే 2,50,000 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చి గ్రామాల్లో ఉపయోగించుకునేవాడు కాదు ఆయన. సచివాలయం వాలంటీర్లకు 2,50,000, వీళ్ళకు 1 లక్ష, దాదాపు 3.5 లక్షల ఉద్యోగాలు యువతకి ఇచ్చి ఉపాధి కల్పించినాడు ఆయన. మీలాగా 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టేసి వాళ్ళను వ్యసనాలకు బానిసలు చేయలే ఆయన. మన అందరికీ ఉపాధి చూపించాలని ప్రయత్నమే చేసినాడు ఆయన. సార్ ఎలా ఉంది సార్ శాంతి భద్రతల విషయాలు? శాంతి భద్రత విషయంలో నాకంటే మీకే బాగా తెలుసు అనుకుంటే, ఎందుకంటే ప్రతి ఒక్కరిని చూస్తున్నారు కదా, టీవీలలో చూస్తూ ఉంటారు కదా, ఎక్కడ చూసినా నరకడం, కొట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం. ఇది శాంతి భద్రతలా? గతంలో ఎక్కడే కానీ యువకుల మీద దాడి కానీ, మహిళల మీద దాడి కానీ, వృద్ధుల మీద కానీ జరిగిందా? పూటకో దాడి, సాయంత్రానికో రేపు. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది. అధ్వానంగా, చాలా అధ్వానం. పరిపాలన మీద దృష్టి లేదండి ఈ కూటమి ప్రభుత్వానికి. ఎంతసేపు ఉన్నా దాచుకోవడం, దోచుకోవడం, తినిపోవడం తప్ప. మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని, అందుకనే సంక్షేమం కూడా లేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసింటే గతంలో మీరు ముఖ్యమంత్రిగా దిగిపోయినాటికి 3,50,000 కోట్లు, 2,75,000 కోట్ల మాత్రమే అప్పు చేసి ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇచ్చినాడు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అయితేనేమి, పిల్లలకు మంచి నాణ్యమైన భోజనం అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, 18 ఏళ్ళు నిన్న 45 ఏళ్ళు నిన్న ప్రతి ఒక్కరికి 18,000 అయితేనేమి, వీటన్నిటిని చేసుకుంటూ వస్తూ అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు చూపిస్తూ 2,75,000 కోట్లు అప్పు చేసింది. మీరు ఇప్పుడు వచ్చినప్పటి నుంచి సంవత్సరం 6 నెలలకే 1,75,000 కోట్లు చేశారు. గతంలో 3.5 లక్షల కోట్లు తీసేస్తే ఎవరు అప్పులు చేసినట్టు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి, ఎవరైనా మాట్లాడితే 4 మందమైన పేరు అంటున్నారు. వాటి అలాంటి వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళు అమలు చేసిన పథకం ఒకటి, అందులోనూ పెన్షన్లు ఒకటి. అందులోని ఇప్పుడు 4 లక్షల పెన్షన్లు తీసేసినాడు. ఉచిత బస్సు అని మీరు చెప్తా ఉన్నారు. ఏ బస్సుల్లో ఇస్తున్నారు ఉచిత బస్సు? కొన్ని బస్సుల్లో లేదు. 100కి 33-34 బస్సుల్లో మాత్రమే వాటిని ఇస్తూ ఉన్నారు, మిగతా బస్సుల్లో లేదు.